మన ఇమోషనల్ ఇమ్యూనిటీ పెరగాలంటే లైఫ్ మనకిచ్చే అత్యద్భుతమైన వ్యాక్సిన్ ప్రాబ్లమ్స్. కానీ అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం అనేది ఒక నెగిటివ్ ఫ్రేమ్లో మనకు చిన్నప్పటి నుంచి ఫీడ్ చేశారు. ప్రాబ్లం పోవద్దు, ప్రాబ్లం వద్దు. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఉండకుండా ఉండాలనుకోవటమే. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈజ్ టు థింక్ నాట్ టు హ్యావ్ వన్. ఎస్, ఎవరి మైండ్లో అయితే లైఫ్లో నాకు ప్రాబ్లంలు ఉండకూడదు, వాళ్ళు ఇండైరెక్ట్గా వ్యాక్సిన్ వేయించుకోవటం మర్చిపోతున్నారు. పిల్లగాడు పుట్టంగానే 3వ రోజే పోలియో, బీసీజీ వేయిస్తున్నాం కదా ఫిజికల్ ఇమ్యూనిటీ కోసం. మరి మెంటల్ ఇమ్యూనిటీ? ఎంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయగలిగితే మన మైండ్కి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ మెంటల్ డంబుల్స్. జిమ్ముకు పోతాం, డంబుల్ తీసుకొని ఒకరోజు చేస్తాం, 2 రోజులు 3 రోజులు స్లోగా బైసెప్స్ డెవలప్ అవుతాయి, ట్రైసెప్స్ డెవలప్ అవుతాయి. ఏ మజిల్ మీద స్ట్రెస్ చేస్తే వెయిట్తో ఆ మజిల్ డెవలప్ అవుతుంది. అవును. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి థింకింగ్ మజిల్ డెవలప్ అవ్వాలి. అది ఎలా డెవలప్ అవుతుంది? ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు. చాలామంది పేరెంట్స్ ఈ మాట అంటుంటారండి, నేను చాలామంది దగ్గర విన్నా, మా పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాలనుకుంటున్నాం, లేదా మా పిల్లల్ని కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాం. ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇమోషనల్ వ్యాక్సిన్ వేయట్లేదు. ఎందుకంటే స్కూలు 10th క్లాస్ వరకు కష్టం అంటే ఏంటో తెలియదు, అన్నిట్లో ఫస్టే. ఇంటర్మీడియట్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, జాబ్లోకి పోయాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లా ఫస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఎప్పుడైతే వీడికి పర్ఫార్మెన్స్ చిన్నగా తగ్గిపోతుందో అవుట్, గాన్ కేస్. ఒక చిన్న ఫెయిల్యూర్ లైఫ్లో వస్తే ఓవర్. సూసైడ్ రేట్స్ డే బై డే పెరుగుతున్నాయి సార్. సక్సెస్ అయిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారా? చాలామంది ఎవరైతే సక్సెస్ అనుకుంటున్నారో అది దొరికిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఇమోషనల్ ఇమ్యూనిటీ లేదు. Every problem we face develops our mental muscle. మేము ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఈ యాక్టివిటీ ఒకటి చేయిస్తాం. వ్యూవర్స్, మీరు చూసేవాళ్ళు కూడా ఇది మీరు ఇంట్లో చేయొచ్చు. వెరీ సింపుల్ అండి. ఇప్పటి వరకు రైట్ నౌ మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉందా? ఉంటే అదేంటి రాసి పెట్టుకోండి. నెంబర్ 1, మీ ఏజ్ ఏదైనా కావచ్చు, ఇప్పటి వరకు మీ లైఫ్లో అట్లీస్ట్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి సాల్వ్ చేసి ఉంటారు, రైట్? నా క్వశ్చన్ ఏంటంటే, ఒక్కొక్క ప్రాబ్లం తీసుకోండి. మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని మీరు సాల్వ్ చేశారు. మీలో ఉండే ఏ క్వాలిటీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడింది రాసుకోండి. మీలో ఉన్న క్వాలిటీ అండి. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఒకసారి మేనేజింగ్ డైరెక్టర్స్తో మేము ఈ సెషన్స్ చేస్తుంటే ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఏమన్నాడంటే, కశ్యప్, నేను రీసెంట్గా ఒక ప్రాబ్లం నుంచి బయటపడ్డా, కానీ నాలో ఉన్న క్వాలిటీ వల్ల ఏం కాదు, నాకు నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారన్నాడు. నా కలీగ్స్ ఇద్దరు నాకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయింది. నేను ఆయన అడిగింది ఏంటంటే, మీకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళకైతే తెలుసు? లేదు, నేను వాళ్ళతో డిస్కస్ చేస్తున్నా. ఓకే, వాళ్ళని మీరు హెల్ప్ అడిగారా? వాళ్ళందరితో వాళ్ళే చేశారు? లేదు, నేను వెళ్ళి హెల్ప్ అడిగాను, బికాజ్ దే నో హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. నేనన్నది ఏంటంటే, వీళ్ళు నాకు హెల్ప్ చేయగలరు అని ఐడెంటిఫై చేయటమే ఆయనలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ. ఎస్, ఈజీ కాదు కదండి. ప్రాబ్లం వచ్చినప్పుడు మైండ్ డిఫరెంట్ స్టేట్లో ఉంటుంది. సో టేకింగ్ హెల్ప్ ఆయనలో ఉన్న క్వాలిటీ. యూఆర్ గెటింగ్ మై పాయింట్? సిమిలర్లీ, మీరెంతకు ముందు ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసినవి, ఫేస్ చేసినవి ఏంటో తీసుకోండి. ఒక్కొక్క ప్రాబ్లంలో మీలో ఉన్న ఏ క్వాలిటీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి హెల్ప్ అయింది, లేదా ఏ క్వాలిటీ మీరు డెవలప్ చేసుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగారు. ఇలా ఒక 3-4 ప్రాబ్లమ్స్ కనుక మీరు అనలైజ్ చేస్తే ఒక్కొక్క ప్రాబ్లం మీకు ఒక్కొక్క క్వాలిటీని గిఫ్ట్గా ఇచ్చింది. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ప్రాబ్లం లేకపోతే ఆ క్వాలిటీ డెవలప్ చేసుకునే వాళ్ళు కష్టం. యూఆర్ గెటింగ్ మై పాయింట్? సో ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అ గిఫ్ట్. కాకపోతే బయట నుంచి జనాలు మనకిచ్చే గిఫ్ట్లు చూడటానికి చాలా బాగుంటాయి. లైఫ్ ఇచ్చే గిఫ్ట్ మాత్రం ప్రాబ్లం రూపంలో ఉంటుంది, లోపల మాత్రం చాలా ట్రెజర్ ఉంటుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్? సో ఇన్ షార్ట్, మానసికంగా దృఢంగా ఉండాలి అంటే అది ఓవర్ నైట్ ప్రాసెస్ కాదండి, రెగ్యులర్ ప్రాసెస్. ఇమోషనల్ ఇమ్యూనిటీ పెరగాలి. ఇమోషనల్ ఇమ్యూనిటీ పెరగటానికి మనకి లైఫ్ ఇచ్చే అద్భుతమైన అవకాశం ఛాలెంజెస్.